ఇట్లా వచ్చేసాను వెనక్కి వచ్చేసింది. జరగాల నిలబడకూడదు. రాలమ్మా పాల ముందుకు బా జరుగు. రాల సార్ రాల సార్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రోజు మహాశివరాత్రి సందర్భంగా కాద్రీ క్షేత్ర అయిన ఉమామహేశ్వర ఆలయంలో పొద్దున్నుంచి మహాశివరాత్రి పర్వదిన మహోత్సవం ముందు ఆలయామాల పూజ జరుగును. ఉదయం పొద్దున్నే 5 గంటలకు జరిగింది. సాయంత్రం 4 గంటలకు, రాత్రి లింగోద్భవ కాలంలో 12 గంటలకు జరుగును. అలాగే రామోత్సవం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఉండును. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శ్రీవారికి కళ్యాణ మహోత్సవం జరుగును. భక్తాదులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం మా పడమ్మ రెండు పేర్లు టెంకాయలు కొట్టండి. వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మహాశివరాత్రి పండుగ పర్వదినం. మహాశివరాత్రి అంటే స్వామి సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో వచ్చిన రోజుగా భావిస్తాం. ఆయన జన్మదినము అని కాదు. ఈరోజు మహాశివరాత్రి అంటే ఆయన జన్మదినము అని కాదు. ఆయన సజ్జోజాతుడు. ఆయనకి జాతకం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. ఆయనే అంతా సృష్టికర్త, లయకర్త అంతా ఆయనే. ఏమి ఇవ్వాలన్నా ఆయనే, ఏమి తీసుకోవాలన్నా ఆయనే. అలాంటిది ఆ మహాశివుడు పరమేశ్వరుడు లింగ రూపంలోకి వస్తాడు. దాన్నే లింగోద్భవ కాలము అంటారు. అది ఎప్పుడు వస్తుందంటే శివరాత్రి ఎప్పుడు వస్తుంది ముందు మనం తెలుసుకోవాలి. ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది. అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి. ఆ తిథి కూడా సాయం ప్రదోషకాల సమయంలో, అంటే చంద్రోదయం నుంచి రాత్రి పూట ఉండే తిథి ప్రమాణంగా ప్రతి ఒక్క మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. కానీ మహాశివరాత్రి ఎప్పుడంటే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. అందుకే మాఘమాసం విశేషకరమైన మాసం. అందుకే దాన్ని అత్యంతమైన 12 మాసాల్లోకెల్లా మాఘమాసం అత్యంత శ్రేష్ఠ మాసం. 4 మాసాలు వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం. అందుకే మాఘమాసంలో కూడా ఇంకా ఉత్తరాయణంలో వచ్చే మాసం కాబట్టి ఇంకా శ్రేష్టకరమైన మాసము అని చెప్తాను. పైగా దీన్ని శివరాత్రి నెల అని కూడా చెప్తా ఉంటాం. అలాంటి శివరాత్రి నెలలో మాఘమాసంలో ఈ వచ్చే శివరాత్రిని పైగా లింగోద్భవము అని జరుగుతుంది. ఆ సమయము రాత్రి 10:30 నుండి 12:30 వరకు ఎవరైనా కూడా స్వామి మీద ఇంత అభిషేకం చేసుకుంటే, ఇంట్లో కూర్చున్నా కూడా స్వామివారి దర్శించినా కూడా అత్యంత భాగ్యము, అత్యంత వంశ గౌరవము, వంశ ప్రతిష్టలు, శరీరము, ఆరోగ్యము, గ్రహదోషాలు, దృష్టి దోషాలు, కాలసర్పదోషాలు
సంతాన దోషాలు, వివాహ దోషాలు, సకల దోషాలు దేవదేవుడైనటువంటి మహాదేవుడు అని పరమేశ్వరుడు పేరు. అలాంటి పరమేశ్వరుడు ఎలాంటి దోషాలున్నా పోగొట్టేటట్టు చేస్తాడు. ఇంట్లో ఉండి కూడా ఇంత స్వామి మీద ఇంత లింగం పెట్టుకొని ఆ నీళ్లు కానీ పాలు కానీ పంచామృతాలతో అభిషేకం చేసుకున్నా కూడా మన ఆయురారోగ్యాలు వృద్ధి చేస్తాడు. అందుకే పాలు అనేది శ్రేష్టమైన పదార్థం. కలియుగంలో ఏదైనా శ్రేష్టమైన పదార్థం ఉంది అంటే అది పాలు మాత్రమే. ఎందుకంటే లక్ష్మీ క్షీరసముద్రాలయం అమ్మవారు సాక్షాత్తుగా ఆ పాల సముద్రంలోనే పుట్టింది కాబట్టి మనకు కలియుగంలో ఆ గోమాత అంటే ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాత నుంచి ఆ పాలు లభ్యమవుతాయి. కాబట్టి సకల ఐశ్వర్యం పొందే ఆ లభ్యమైనటువంటి పదార్థము విశేషకమైన పదార్థం. అలాంటి ఆ పాలతో స్వామికి అభిషేకం చేస్తే మన ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడతాడు. అందుకే నూతన గృహప్రవేశాల్లో కూడా పాలు అనేది పొంగిస్తారు. లక్ష్మీదేవి రావాలా, ధనవృద్ధి జరగల్లా, ధాన్య వృద్ధి జరగల్లా, గోత్రాభివృద్ధి జరగల్లా అని చెప్పి ఆ పాలు అనేది పొంగిస్తారు. అలాంటి దేవతలోకం నుంచి వచ్చిన పదార్థాలు పాలు. అలాంటి విశేషమైన పదార్థాలు ఆ స్వామితో అభిషేకం చేస్తే మన ప్రతి ఒక్కటి మేలు కలిగించేలాగా చేస్తాడు. పైగా ఈ శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం అంటే పురాతనమైన శివాలయంలో అత్యంత విశేషకరంగా ప్రాతకాలం నుండే అంటే ఉదయం 5:30 నుండి పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకంలో, తర్వాత సావకాశంగా ప్రజలందరికీ సావకాశంగా దర్శనం లభిస్తూ ఉంది. తర్వాత స్వామివారికి గ్రామోత్సవం, రాత్రిపూట జరిగే కళ్యాణోత్సవానికి స్వామే ప్రత్యక్షంగా తిరువిధులు తిరుగుతూ ప్రజలందరినీ ఆహ్వానించేలాగా గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత లింగోద్భవ సమయంలో ఈ 10:30 నుంచి 12:30 గంటల లోపల పంచామృత సహిత మహన్యాసపూర్వక ఏకాదశ వార అంటే 11 సార్లు రుద్రం జరుగుతుంది. మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం. ఆ తర్వాత తదుపరి 2 గంటల నుండి 4 గంటల లోపల స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఉమామహేశ్వర వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అత్యంత విశేషంగా ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు నాగశేష్ కుమార్.